హలో గైస్, నా పేరు మైత్రి వెంకట. మై ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా ఉండొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా సుప్రీంకోర్టు ఒక సెన్సేషనల్ తీర్పు అయితే ఇచ్చిందనమాట ప్రజెంట్. సో దాని గురించి మాట్లాడదాం అని చెప్పి వీడియో చేస్తున్నాను. మోస్ట్లీ ట్రెండింగ్ ఇప్పుడు నేను చేయలేని పరిస్థితి, ఎందుకంటే ఇక్కడ నెట్ సరిగ్గా లేదు. అయినా కూడా ఇంకా చేస్తున్నా, ఎందుకంటే ఇది కొంచెం ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి. ఎంటైర్ నేషన్ మొత్తానికి కూడా సంబంధించిన విషయం. అండ్ ఇన్ఫ్యాక్ట్ పర్టికులర్గా చెప్పాలంటే మన దగ్గర తెలుగు రాష్ట్రాల్లో అండ్ సౌత్లో కొన్ని చోట్ల చాలా ఎక్కువ మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమే. దానికి ఒక సొల్యూషన్ ఇచ్చింది. బట్ దీన్ని రియల్గా ఇంప్లిమెంట్ చేయడం పాసిబులా? రియల్గా మనం ఇంప్లిమెంట్ చేయగలమా ఈ సబ్జెక్ట్ని? వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు పెట్టారు, బాగానే ఉంది. ఇది రూల్ అంతా కూడా అంటే ఒక జడ్జిమెంట్ ఇచ్చారు, బాగానే ఉంది. కానీ బట్ ఈజ్ ఇట్ రియల్ దట్ మనం చేయగలమా దాన్ని నిజంగానే? సో దాని గురించే మాట్లాడుకుందాం ఈ వీడియోలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు ఏంటి, దేని గురించి, ఈ ఎస్సీ రిజర్వేషన్స్, క్రిస్టియానిటీ కన్వర్షన్స్, వాటి గురించి ఏం చెప్పింది, దాని గురించి మాట్లాడుకుందాం క్లియర్గా. సో లేట్ చేద్దాం, వీడియోలోకి వెళ్ళిపోదాం. బట్ వెళ్ళే ముందు ఒకటి లైక్ చేసి హైప్ చేసి చూడడానికి ప్రయత్నించండి, సో దట్ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇంక డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో సుప్రీంకోర్టులో రీసెంట్గా అంటే కాదు, ఎప్పుడో కొన్ని పిటిషన్స్ పడ్డాయి. దేని గురించి అంటే, ఎవరైతే వ్యక్తులు ఎస్సీ ఆర్ ఎస్టీ కేటగిరీకి చెందిన వాళ్ళు ఉంటారో వాళ్ళు క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయినప్పుడు క్రిస్టియానిటీలో ఎటువంటి కుల వ్యవస్థ అనేది లేదు కదా. మరి అయినా కూడా ఎందుకని ఎవరైతే క్రిస్టియన్స్ కింద కన్వర్ట్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఎందుకని ఇంకా ఆ ఎస్సీ కేటగిరీ సర్టిఫికేట్స్ వాళ్ళ దగ్గర పెట్టుకొని పేరుకి క్రిస్టియన్స్గా ఉంటున్నారు, కానీ ఇక్కడ ఎస్సీస్గానే ఉంటూ ఈ ఎస్సీ రిజర్వేషన్స్ కానీ ఆ ఎస్సీ బెనిఫిట్స్ కానీ ఎస్సీ ఎస్టీ బెనిఫిట్స్ కానీ వీటన్నిటిని కూడా ఎందుకు పొందుతున్నారు? అది కరెక్ట్ కాదు కదా. సో దీనివల్ల రియల్ హిందూస్లోని రియల్ ఎస్సీ ఎస్టీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ అన్యాయం జరుగుతోంది అనే ఆస్పెక్ట్ మీద ఒక పిటిషన్ పడింది. సో దాని గురించి ఫైనల్గా వాళ్ళ విచారణ అయితే జరిగింది. అండ్ విచారణలో సుప్రీంకోర్టు ఏమని తీర్పిచ్చిందంటే, ఎస్సీస్ ఎవరైతే ఉంటారో రిజర్వేషన్స్ ఎవరైతే పోతున్నారో ఇప్పుడు షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కింద ఉంటూ వాళ్ళు కనుక ఒకవేళ క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయినట్టయితే వాళ్ళకి ఇంకా మీదట ఎస్సీ రిజర్వేషన్స్ ఎస్టీ రిజర్వేషన్స్ అనేవి వర్తించవు, అంటే షెడ్యూల్డ్ రిజర్వేషన్స్ అనేవి వర్తించవు ఇక మీదట. సో అది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. అంటే ఎవరైతే జనరల్గా ఇప్పుడు విలేజెస్లో కావచ్చు, ఈవెన్ సిటీస్లో కూడా చాలా చోట్ల జరుగుతుంది. ఈవెన్ నాకు తెలిసిన వాళ్ళే ఒకరిద్దరు ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళతో నేను పెద్ద పరిచయంలో లేను కానీ, కాంటాక్ట్లో లేను కానీ, ఒకప్పుడు ఉండేవాడిని, మాట్లాడుతూ ఉండేవాడిని. సో అంటే నాకు తెలిసిన పర్సన్ కాదు, వాళ్ళ ఫ్యామిలీలో జరిగింది ఇట్లా. అంటే నాకు తెలిసిన పర్సన్ ఓకే, అది వాళ్ళు వేరే విషయం. బట్ వాళ్ళ ఫ్యామిలీలో ఏంటంటే వాళ్ళు కొంతమంది పిల్లలు ఉన్నారు వాళ్ళంతా కూడా యాక్చువల్గా ఈ ఎస్సీ సర్టిఫికేట్స్ అయితే ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళు బేసిక్గా క్రిస్టియన్స్ కింద కన్వర్ట్ అయ్యారు. సో వాళ్ళు క్రిస్టియన్స్ కదా, వాళ్ళు పని అట్లీస్ట్ మైనారిటీ సర్టిఫికేట్లు తీసుకొని అట్లా అప్లై చేసుకోవచ్చు. మైనారిటీ సర్టిఫికేట్ కంటే ఎస్సీ ఎస్టీ సర్టిఫికేటే ఎక్కువ వాల్యుబుల్ సర్టిఫికేట్ కదా, ఆబ్వియస్లీ రిజర్వేషన్స్ వాటికి ఎక్కువ ఉన్నాయి. సో అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే అంతకుముందు ఏదైతే ఉందో అదే కంటిన్యూ చేస్తూ, మనుషులు మాత్రం గుడికి వెళ్ళరు, క్రిస్టియన్స్ కాబట్టి చర్చిలకు వెళ్తారు, యేసుక్రీస్తు దండం పెడతారు, యేసుక్రీస్తుని నమ్ముకుంటారు. అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ చాయిస్, అది ఇట్స్ దేర్ చాయిస్, అది వాళ్ళ ఇష్టం. అది వాళ్ళు ఏ దేవుడిని నమ్ముకుంటారో వాళ్ళ ఇష్టం. చర్చికి వెళ్తారు, అది 10% ఇచ్చుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. అది కాకపోతే ఏంటంటే వాళ్ళు క్రిస్టియన్స్ అయ్యి ఉండి కూడా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్తో కొన్ని కాలేజీల్లో సీట్లు తెచ్చుకున్నారు, మంచి గవర్నమెంట్ కాలేజీల్లో సీట్లు తెచ్చుకున్నారు. సో ఇప్పుడు ఎవరైతే రియల్గా హిందూయిజంలోనే ఉండి ఎస్సీ ఎస్టీలుగా ఉంటూ వెనకబడిన తరగతుల వాళ్ళగా ఉంటూ, ఇక్కడ వెనకబడిన అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ వస్తాయి, బట్ ఈ షెడ్యూల్డ్ అనేది ఇంకా వెనకబడింది కదా. సో ఇట్లాంటి ఈ షెడ్యూల్డ్ కేటగిరీస్లో ఉంటూ రియల్గా ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళ కోసం కదా ఈ సిస్టమ్ పెట్టింది. ఎవరైతే హిందువులలో ఈ కుల వ్యవస్థ కారణంగా వివక్షకు గురవుతున్నారో వాళ్ళ కోసం పెట్టారు ఇది. అసలు నువ్వు హిందువే కానప్పుడు నీకు కుల వివక్ష ఎందుకు ఉంటుంది? ఉండదు. కానీ అయినా కూడా ఆ సర్టిఫికేట్స్ని వాడుకొని వాళ్ళు మంచి రిజర్వేషన్లు అవన్నీ తీసుకొని కాలేజీల్లో చేస్తున్నారు. సో జాబులు తెచ్చుకుంటున్నారు. అట్లా చాలామంది ఉన్నారు, బోల్డ్ మంది ఉన్నారు అనమాట. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్. అంటే ఇఫ్ యూ ర్యాంక్, ఇఫ్ యూ గెట్ ఎ గుడ్ స్కోర్, ఇఫ్ యూ ర్యాంక్ వెల్, ఓకే, మంచి జాబులు వచ్చినాయి మీకు ప్రైవేట్ కంపెనీలోనో గవర్నమెంట్ కంపెనీలోనో, ఈ ర్యాంకింగ్స్ని బట్టి వచ్చాయంటే ఓకే. బట్ అలా కాకుండా మీరు రిజర్వేషన్స్ బేసిస్ మీద ర్యాంకులు కానీ లేదంటే ఉద్యోగాలు సాధించుకుంటున్నప్పుడు అది ఎవరైతే హిందువుల్లో ఎస్సీ ఎస్టీస్ ఉన్నారో వాళ్ళు అర్హులు దానికి. ఎందుకంటే ఈ కుల వివక్ష కారణంగా ఎవరైతే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి. మీరు ఆల్రెడీ వేరే రిలీజన్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీకు ఎవరు పట్టించుకుంటారు? ఇంకా ఈ విషయంలో ఎవరు ఇట్లా పాయింట్అవుట్ చేయడానికి లేదు కదా, బికాజ్ యు ఆర్ నాట్ ఎట్ ఆల్ హిందూస్లోనే ఉంటుంది. అసలు మీరు ఎస్సీ ఎస్టీలే కాదు, బట్ సర్టిఫికేట్లు ఉంటాయి మీ దగ్గర. ఆ సర్టిఫికేట్ ఇలా చాలామంది ఉన్నారు, ఒకరిద్దరని కాదు, 7 మంది ఉన్నారు అలాంటి వాళ్ళు. సో ఈ వ్యవస్థకి ఒక చరమగీతం పాడాలని చెప్పి సుప్రీంకోర్టు అయితే ఒక తీర్పు అయితే ఇచ్చింది ప్రస్తుతానికి. సో అంతా బాగానే ఉంది. బట్ ఇది గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ అవుతుందా?
ఇప్పుడు అసలు నిజంగా ఇప్పుడు జనరల్‌గా ఇప్పుడున్న సిట్యుయేషన్‌కి నన్ను అడిగితే భారతదేశంలో ఉన్న ప్రతి గవర్నమెంట్ కూడా ఈ ఎస్సీ, ఎస్టీ కేటగిరీ సర్టిఫికేట్‌లతో ఎవరైతే అప్లై చేసుకుంటారో, రిజర్వేషన్స్ పెట్టుకొని ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళ వెనక ఏదైనా గ్రౌండ్ రియాలిటీ చెక్ ఏదైనా జరుగుతుందా? రియాలిటీ చెక్ జరగట్లేదు కదా! ఇప్పుడు అప్లై చేశారంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ సర్టిఫికేట్ ఉందంటే ఆ సర్టిఫికేట్ ఇష్యూ చేసినప్పుడు ఎలాగో వెరిఫికేషన్‌లు అయన్నీ ఉంటాయి కదా! సో, అయి జరుగుతున్నాయి కదా! చాలులే అనుకోని ఇంకా సర్టిఫికేట్ ఉంటుంటే ఓకే చెప్పేస్తున్నారు కదా! అది కదా ప్రాబ్లమ్ ఇక్కడ నేను చెప్పేది. సో, ఇప్పుడు నేననేది ఏంటంటే ఇంతకుముందు ఏది జరగలేదు రియాలిటీ చెక్. సరే సుప్రీంకోర్టు ఇప్పుడు ఈ తీర్పు ఇచ్చింది. సరే ఇప్పుడైనా రియాలిటీ చెక్‌లు జరుగుతాయా అంటే అది కూడా నాకైతే నమ్మకం లేదు. సో, అది మేబీ ఎవరైతే ఇప్పుడు ఈ ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్స్ పొందుతూ క్రిస్టియన్స్‌గా ఉన్నారో వాళ్ళ రిజర్వేషన్స్ అన్నీ కూడా రద్దు చేసి, ఒకవేళ వాళ్ళ ఉద్యోగాలు గనుక రిజర్వేషన్స్ బేసిస్ మీద వచ్చినట్టయితే వాళ్ళని ఉద్యోగాల నుంచి తొలగించి అంటే వాళ్ళు క్రిస్టియన్‌గా మారిన తర్వాత వాళ్ళు ఈ రిజర్వేషన్‌లు తీసుకొని వాళ్ళు గనుక జాబుల్లోకో, కాలేజీల్లోకి వచ్చారంటే ఉద్యోగాలను తీసేసి కాలేజీలను తొలగించి అట్లా చేయాలిరా. అట్లా జరుగుతదా భారతదేశంలో? జరగని పని. అట్ట చేస్తారంటారు మళ్ళీ మీరే వచ్చి. ఆళ్ళే వచ్చాడు అంటే బయట గొడవలు జరుగుతుంటాయి మొత్తం అన్నీ కూడా వీటి కారణంగా ఇలా గనక అడిగితే. సో, ఇదొక ప్రాబ్లమ్ అయితే ఉంది. అంటే నిజమైన ఇప్పుడు రిజర్వేషన్స్‌కి జనరల్‌గానే కొంతవరకు అగెయినిస్ట్ ఉంటాం మనం. అంటే ఏ రకంగా? మనం ఆర్థికంగా వెనకబడి ఉన్న వాళ్ళకి రిజర్వేషన్‌లు ఇవ్వాలి అని మాట్లాడుకుంటాం మనం. ఎందుకు? నేను బేసిక్‌గా ఓవరాల్‌గా రిజర్వేషన్స్ కూడా అగెయినిస్టే. క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్‌కి. నా ఒపీనియన్ ఏంటంటే ఫస్ట్ క్యాస్ట్ సిస్టమ్ అనేది కంప్లీట్‌గా భారతదేశం నుంచి తీసేసి, ఆ తర్వాత క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్‌లు తీసేసి ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్‌కి, ఫైనాన్షియల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్‌కి మాత్రమే రిజర్వేషన్స్ ఇవ్వాలనేది నా కాన్సెప్ట్. బట్ అది ఇంప్లిమెంట్ కాదు. బికాజ్ ఆర్థికంగా వెనకబడి ఉన్న వాళ్ళకి రిజర్వేషన్లు ఇస్తే పడే ఓట్లు 100 అయితే క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్లు కంటిన్యూ చేస్తే పడే ఓట్లు 200. సో, వాళ్ళు అందుకే అట్లాగే ఉంచుతారు. వాళ్ళు తీయరండి. పొలిటీషియన్స్ తీయరు. సో, వాళ్ళు ఓకే లైట్ ఇది వేరే విషయం కానీ, బట్ జనరల్‌గా ఈ రిజర్వేషన్స్ అనే వాటికి మనం కంప్లీట్‌గా అగెయినిస్ట్ ఉంటాం. అది వేరే విషయం. బట్ అది ఎలాగో పోవట్లేదు అన్నప్పుడు ఆ సిస్టమ్ అయినా కరెక్ట్‌గా ఉండాలనుకుంటాం కదా! ఎవరైతే డిజర్వ్డ్ పీపుల్ ఉంటారో, ఎవరైతే రైట్ పీపుల్ ఉంటారో వాళ్ళకి దక్కితే ఒక 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 ఏమంటారు ఒక జస్టిస్. వాళ్ళకి కాదు, వాళ్ళు అసలు హిందువులే కాదు. కానీ సర్టిఫికేట్స్‌లో మాత్రం హిందువులు. బయట మటుకు చర్చిలకెళ్తారు. యేసుక్రీస్తే దేవుడు అంటారు. ఇంకా వేరే హిందువులందరినీ కన్వర్ట్ చేసే పనుల్లో పెట్టుకుంటారు. లవ్ జిహాద్ అంటారు. లవ్ క్రూసిఫికేషన్ కూడా ఉంది. దాన్ని ఎవరు పట్టించుకోరు. మోస్ట్ ఆఫ్ ద క్రిస్టియన్ గర్ల్స్ ఆర్ క్రిస్టియన్ బాయ్స్ ఆర్ మ్యారింగ్ ఓన్లీ హిందూ బాయ్స్ ఆర్ హిందూ గర్ల్స్ and they are converting them, but most of the people are not seeing it because we all are living in a world that Muslims are the major threat to India. Of course అది కూడా మేజర్ రీజన్, అది కూడా ఉంది. అది లేదని నేను చెప్పను. అది కూడా ఉంది. లవ్ జిహాద్ కూడా ఉంది. బట్ అట్ ద సేమ్ టైం ఇది కూడా ఉంది. దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఇది కూడా జరుగుతుంది. సో, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. నేను అదే అన్న అందుకు మారాలి ఈ సిస్టమ్. సో, దీన్ని గవర్నమెంట్ గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయగలదా? ఇది స్టేట్ గవర్నమెంట్లే అనుకుందాం పోనీ. సెంటర్ ఆల్రెడీ సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చింది, అయిపోయింది మధ్యలో ఇండియా మొత్తానికి కలిపి. ఓకే, బట్ బాగానే ఉంది. బట్ స్టేట్ గవర్నమెంట్లు దీన్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయగలుగుతాయా? లేదే. ఇంతకుముందు సరిగ్గా చేయట్లేదు, ఇక మీదట చేస్తారని నమ్మకం లేదు నాకైతే. సో, అది నా పాయింట్. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేయాలి? ఎవరైతే ఇట్లాగా క్రిస్టియన్స్గా మారిపోయిన తర్వాత కూడా ఎస్సీ, ఎస్టీ సర్టిఫికేట్లను వాడుకొని ఇట్లా కాలేజీల్లో చేరి, ఉద్యోగాల్లో చేరి అట్లా ఎవరైతే ఉన్నారని మీకు తెలుస్తుందో, మీరు వాళ్ళని కనుక మాకు పట్టించినట్టయితే, మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే వాళ్ళ గురించి మీకు ₹1000 కాదు కానీ ఒక ₹5,000 పారితోషికం ఇస్తామని చెప్పింది అనుకోండి, బోల్డ్ మంది పట్టిస్తారు. కానీ అట్లా చేయదు గవర్నమెంట్. ఇంకొకటి, ఇది స్టేట్ గవర్నమెంట్లు కూడా స్ట్రిక్ట్గా ఉండొచ్చు ఇప్పుడు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో స్టేట్ గవర్నమెంట్లు అన్నీ కూడా ఎవరికి వాళ్ళకి కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాని 16 ఏళ్ల లోపు వాళ్ళకి బ్యాన్ చేయాలి, 13 ఏళ్ల లోపు వాళ్ళకి బ్యాన్ చేయాలని చెప్పి ఇట్లాగా ఎవరికి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నారు. అట్లాగే సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు ఆధారంగా ఎవరికి వాళ్ళు స్టేట్ వైడ్గా కూడా డెసిషన్లు తీసుకోవచ్చు. కాకపోతే అది తీసుకుంటారా అంటే నా డౌటే. ఆ ఓటు బ్యాంక్ రాజకీయాలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని ఇవ్వని నా నమ్మకం నాకు. సో, నా ఉద్దేశం అసలు బేసిక్గా రిజర్వేషన్లు అనేవి ఉండకూడదు క్యాస్ట్ బేసిస్ మీద. కానీ క్యాస్ట్ బేసిస్ మీద రిజర్వేషన్లు తీసేస్తే అసలు క్యాస్ట్ సిస్టమ్ వల్ల ఏవైతే కుల వివక్ష జరుగుతుందో దాన్ని మనం ఆపలేం. అందుకని కంప్లీట్గా క్యాస్ట్ సిస్టమ్ రద్దు చేసేసి తర్వాత ఈ క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్లు తీసేసి ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలి. బట్ ఆలోపు అది ఎప్పుడు జరుగుతుందో జమానా జరుగుతుంది, అది వేరే విషయం. జరుగుతుందో లేదో కూడా తెలియదు మనకి. అది జరిగేలోపు ఏవైతే రిజర్వేషన్లు ఇస్తున్నారో అయినా సరే అర్హులైన వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. న్యాయపరంగా ఎవరైతే హిందువుల్లో ఉన్నారో ఎస్సీ, ఎస్టీలు వాళ్ళకి ఇస్తే ఒక అర్థం ఉంది. అట్లా కాకుండా హిందువుని ఉండను, నేను క్రిస్టియానిటీకి వెళ్ళిపోతున్నాను, నేను చర్చికి వెళ్తాను కానీ నాకు సర్టిఫికెట్లు మటుకు నేను హిందువునే అని చెప్తాను నేను అంటే అది ఎట్లా కరెక్ట్? అది తప్పు.
అది తప్పు. అది కరెక్ట్ కాదు. సో, అందుకు అది దానికి అట్‌లీస్ట్ ఒక చారిత్రాత్మకమైన నిర్ణయమే. చారిత్రాత్మకమైన తీర్పే. బానే ఉంది. సుప్రీం కోర్ట్ బానే ఇచ్చేసింది తీర్పు. వాట్ అబౌట్ ఇంప్లిమెంటేషన్? ఇంప్లిమెంటేషన్ సంగతేంటి? ఏమో నాకు తెలీదు. నాకైతే నమ్మకం లేదు. ఇంప్లిమెంటేషన్ జరుగుతదని నేను అనుకోవట్లేదు. అంటే అన్లెస్ స్టేట్ గవర్నమెంట్ ఏదైనా సరే దీన్ని చాలా సీరియస్‌గా తీసుకొని, దీన్ని ఒక పెద్ద స్థాయి యాక్టివిటీ లాగా ప్రజల్లోకి తీసుకెళ్తే తప్పిస్తే. ఏమో నాకైతే అట్లా అనిపిస్తుంది. సో, మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? ఈ ఎంటైర్ కేసు మీద, ఈ ఎంటైర్ ఇష్యూ మీద మీ అభిప్రాయం ఏంటి? అండ్ రిజర్వేషన్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? నా ఒపీనియన్ ఒకటి ఆల్రెడీ చెప్పా. అది మీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. మీ ఒపీనియన్ మీకు ఉండొచ్చు. సో, మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. నా ఒపీనియన్‌తో ఏకీభవిస్తున్నారా? అలా అయినట్టయితే బ్రో యువర్ ఒపీనియన్ ఈజ్ కరెక్ట్ అని కామెంట్ చేయండి. ఒకవేళ లేదు, నా ఒపీనియన్‌తో ఏకీభవించట్లేదు అన్నట్టయితే బ్రో యువర్ ఒపీనియన్ ఈజ్ నాట్ కరెక్ట్ అని కామెంట్ చేసి దాని కింద కంటిన్యూషన్ మీ ఒపీనియన్ ఏంటో కూడా చెప్పండి. సో, డిస్కస్ చేయండి కామెంట్స్‌లో. బెటర్ ఆప్షన్. సో, అంతే మరి. అండ్ ఉంది, కుల వివక్ష ఉంది, నేను లేదన్నట్లు. అందుకే కుల వ్యవస్థను నిర్మూలించి దాంతో కుల ఆధారిత రిజర్వేషన్లు తీసేయాలి. కుల ఆధారిత రిజర్వేషన్ తీసి కుల వ్యవస్థ ఉంచాలంటే వేస్ట్ మళ్ళీ. అది ఉపయోగం లేదు. చూద్దాం ఏం చేస్తారో గవర్నమెంట్లో మరి. సో దట్స్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.